గుళ్ళో పులిహార అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండిద్ది. అలాంటి పులిహారని ఇంట్లో సింపుల్ గా ఈజీగా చేసేసుకుందామా. కేజీ రైస్ కి 100 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. నేనైతే హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నాను. నాకైతే 50 గ్రామ్స్ చింతపండు పడుతుంది, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఆ చింతపండు ముద్దనైతే సపరేట్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకోండి. అలా సపరేట్ చేయడం వల్ల చింతపండు అయితే త్వరగా నానుతుంది. చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకోండి. రైస్ కుక్కర్ ఒకటి తీసుకోండి. ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం అయితే పోసేసుకోండి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ ఈజీగా 5 to 6 మెంబర్స్ కి సరిపోతుంది. బియ్యంలో వాటర్ పోసేసి శుభ్రంగా 2 times అయితే క్లీన్ చేసుకోండి బియ్యాన్ని. పులిహారకి రైస్ పొడి పొడిగా రావాలి కాబట్టి మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1కి 1.5 అయితే నీళ్లు పోసుకుంటున్నాను నేను. అప్పుడు రైస్ పొడి పొడిగా పలుకు పలుకుగా వస్తుంది. ఆ వాటర్ లో 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆ బియ్యాన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి నాననివ్వండి. ఆ కుక్కర్ని తీసుకెళ్లి గ్యాస్ మీద పెట్టండి. హై ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. పులిహారలో వేసి ఒక సీక్రెట్ పొడిని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. గ్యాస్ మీద పెనం పెట్టేసి ఆ పెనంలో ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకోండి. అవి బాగా వేపండి. చిటపెట్టలాడుతూ సౌండ్ వస్తుంది. అప్పుడైతే గ్యాస్ అయితే ఆపేసుకోండి. వేపేటప్పుడు గ్యాస్ సిమ్ లోనే పెట్టుకొని వేపుకోవాలి. వేపి పెట్టుకున్న దినుసుల్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకొని ఒక 5 minutes అయితే చల్లారి పెట్టుకుందాము. వాటిని ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకొని మెత్తగా పౌడర్ అయితే వేసేసుకోవాలి. పట్టుకుంటే చేతికి మెత్తగా పౌడర్ లాగా తగలాలి. అలా తగిలిన తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలో అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల చింతపండు అనేది వేస్ట్ కాకుండా బాగా మెత్తగా గుజ్జుగా తయారైపోతుంది. దాంట్లో పీచు కానీ ఏమన్నా ఉంటే ఒకసారి సపరేట్ చేసేసుకోండి. చింతపండు గుజ్జు కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి. మరి నీళ్లుగా అయితే చేసుకోండి. ఆ చింతపండు గుజ్జులో ఒక 2 స్పూన్లు కల్లుప్పు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె అయితే వేసేసుకోండి. ఇక వేసిన ఐటమ్స్ అన్ని కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. ఆ గిన్నెని గ్యాస్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పులుసుని బాగా మరగనివ్వండి. ఇక మనం గ్యాస్ మీద రైస్ అయితే పెట్టుకున్నాం కదా, అదైతే 2 విజిల్స్ వచ్చింది. దాంట్లో ఆవిరి మొత్తం పోయేదాకా వెయిట్ చేసేసి ఆ రైస్ అయితే ఒక పెద్ద బేసన్లో అయితే వేసేసుకోండి. రైస్ అయితే ఒక గంటతోటి ముద్దల్ని సపరేట్ చేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసేయండి. ముందుగా మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న పొడిని అయితే ఆ రైస్ లో వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. పొడి మొత్తం రైస్ కి శుభ్రంగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. చిన్న చిన్న ఉండలు కూడా ఏం లేకుండా అన్ని చూసేసుకొని జాగ్రత్తగా నలిపేసేయండి. పులుసులో ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు కూడా కాగిపోయింది. ఆ పులుసును అయితే కొంచెం సేపు చల్లార్చి రైస్ లో అయితే వేసేసుకోవాలి. వేడి చింతపండు వేయడం వల్ల రైస్ అనేది ఓవర్ కుక్ అవుతుంది. అందుకని కాసేపు అయితే చింతపండుని చల్లార్చి దాని తర్వాత అయితే రైస్ మీద అయితే వేసుకోవాలి. 50 గ్రామ్స్ చింతపండు ఖచ్చితంగా హాఫ్ కేజీకి సరిపోతుంది, ఏం మిగలదు. చింతపండు పులుసుని రైస్ మొత్తానికి చక్కగా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు పులిహారకి అయితే పోపు అయితే రెడీ చేసుకుందాము. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ అయితే పెట్టుకోండి. పులిహారకు కదా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఒక 4-5 గరిటెలు అయితే ఆయిల్ పోసేసుకోండి. పులిహారలో వేరుశనగ పప్పు ఎంత ఉంటే అంత టేస్ట్ కాబట్టి నేనైతే ఒక 100 గ్రాములు వేరుశనగ పప్పు, 5-6 స్పూన్లు పచ్చెనగ పప్పు, 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 ఎండుమిరపకాయలు, 3 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు జీలకర్ర అయితే వేసేసుకోండి. బాగా గంట పెట్టి కలిపెట్టుకుంటూ ఉండండి. గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకోండి. పోపు అయితే మాడనివ్వదు. 1 స్పూన్ ఇంగువ అయితే వేసేసుకోండి. 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ముందుగా వేసినవన్నీ కలిసేలాగా ఒక గరిటె పెట్టి అయితే బాగా కలుపుకోండి. వేరుశనగ పప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపి, కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిపోయేదాకా బాగా వేపి నేనైతే ఈ స్టేజ్ లో గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నాను. పోపు అయితే బాగా వేగి ఆ పోపును తీసుకెళ్లి చింతపండు రైస్ లో అయితే వేసేసేయండి. పులిహార అంటే హ్యాండ్ తో కలిపితేనే టేస్ట్ వస్తుంది. ఒకసారి హ్యాండ్ తోటి మొత్తం కలిసేటట్టు చూసుకోండి. కరెక్ట్ గా మనం వేసిన 3 స్పూన్లు కల్లుప్పు అయితే సరిపోయింది. ఇంకేదైనా మీకు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ లో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకోండి. పులిహార అయితే రెడీ అయిపోయింది.